అప్పుడే తెల్లవారింది. పల్లెలో ప్రజలు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. సుందరమ్మ వీధి అరుగుమీద కూర్చుని వెళ్ళి వచ్చే వాళ్లని పలకరిస్తూ వాళ్లని ఏదో ఒకటి అనేది. పేరుకే సుందరమ్మ, కాని పరమగయ్యాలి అని అందరూ తిట్టుకునేవారు. రాఘవయ్యకి 2 భార్యలు. మొదటి భార్య ఆడపిల్ల పుట్టగానే పురుట్లోనే మరణించింది. రాఘవయ్య పిల్లని చూసుకోడానికుంటుందని సుందరమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు. సుందరమ్మ రాఘవయ్యకి భార్య అయింది. కాని ఆ పిల్లకి తల్లి కాలేకపోయింది. అలా వాళ్ల కొన్నాళ్ల కాపురంలో సుందరమ్మకి ఒక ఆడపిల్ల పుట్టింది. రాఘవయ్య మొదటి భార్య కూతురి పేరు సుగుణ, రెండవ కూతురి పేరు నీరజ. రాఘవయ్య 2 పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇలా ఉండగా రాఘవయ్య హఠాత్తుగా అనారోగ్యం పాలై మరణిస్తారు. రాఘవయ్య చనిపోయినప్పట్నుంచి సుగుణకి సవతి తల్లి పోరు ఎక్కువైపోయింది. చీటికి మాటికి చివాట్లు పెడుతూ ఉండేది. ఏది చేసినా తిడుతూనే ఉండేది. ఇంటి పనంతా సుగుణకే చెప్పేది. ఏమి సుగుణ, ఇంకా లేవలేదే? బారెడు పొద్దెక్కింది, ఇంకా పడుకొనున్నావు. ఇంట్లో పనంతా ఎవరు చేస్తారనుకున్నావు? లెగుస్తున్నానమ్మా. రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా. రాత్రి జ్వరంగా కూడా అనిపించింది. ఉంటుంది. చేసేవాళ్లుంటే ఎన్నన్నా ఉంటాయి. ఏం రోగం? 3 పూటలా తింటున్నావు కదా, ఇంక నీకు రోగమేంటి? వెళ్ళు, త్వరగా వెళ్ళి నాకు కాస్త టీ తీసుకొనిరా. 5 నిమిషాల్లో టీ పెట్టుకొస్తానమ్మా, ఉండు అని అంటూ సుగుణ లోపలికి వెళ్లి టీ పట్టుకుని వస్తుంది. ఇంతలో నీరజ కిందికి వస్తూ ఇలా అంటుంది. అక్క, టీ ఉందా? టీ ఉంది నీరజ, ఉండు, నీక్కూడా తీసుకొస్తాను. వద్దక్క, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే. నువ్వెళ్ళి కూర్చో అక్క. టీ తాగుతావా? నీక్కూడా తెమ్మంటావా? వద్దమ్మా, నువ్వు తెచ్చుకో, నేను తర్వాత తాగుతానులే. ఇప్పుడు నాకు చాలా పనుంది. ఎప్పుడు ఉండే పనేలే అక్క. ముందు టీ తాగు, తర్వాత చేసుకుందాంలే పనులేమన్నా ఉంటే. ఇంకెప్పుడు చేస్తుంది? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా వంటెప్పుడు మొదలు పెడుతుంది? కూర్చుంటే పనులవ్వవు. లేచి వెళ్ళి త్వరగా చెయ్యి. ఇంకా కూర్చున్నావు ఎందుకమ్మా? అక్కంటే నీకంత కోపం? ఎప్పుడు చూసినా అక్కని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. పాపం, అన్ని పనులు అక్కే చేస్తుంది. ఇంకా ఏం చెయ్యాలి నీకు? కనీసం నన్ను కూడా సాయం రానివ్వదు పనిలోకి. అన్ని పనులు అక్కే చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కని తిడుతున్నావు. నువ్వింకెప్పుడు మారుతావు? అలా వాళ్ల అక్కని తిడుతున్న ప్రతిసారి వాళ్ల అమ్మని తిడుతూనే ఉండేది నీరజ. ఇదిలా ఉండగా ఒకరోజు సుగుణ మంచినీళ్ల కోసం కాలువకు వెళ్తుంది. దారిలో సుగుణకి ఒక వ్యక్తి కనబడి ఇలా అంటాడు. ఏమండి, మీ పేరేంటి? మీ ఇల్లు ఎక్కడా? మీరలా రోజూ కాలువకు వచ్చి నీళ్లు పట్టుకెళ్తారా? చెప్పండి. ఏంటి, మీకు మాటలు రావా? మరేమీ అనుకోకండి నేను ఇలా అడుగుతున్నానని. మీ ఇల్లు ఎక్కడో కాస్త చెప్పండి. ఎవరో తెలియని వ్యక్తి అలా అడిగేసరికి సుగుణ బెదిరిపోతూనే ఇలా అంటుంది. మీరెవరండి? ఈ ఊరికి కొత్తగా కనిపిస్తున్నారు. పైగా నా పేరు అడుగుతున్నారు. నా పేరుతో మీకేం పని? ముందడ్డు తొలగండి, నేను ఇంటికి వెళ్ళాలి. పోనీలేండి, మీ పేరు అక్కర్లేదు. కనీసం మీరుండే ఇల్లు ఎక్కడుందో చెప్పండి. అంత కోపంగా చూడకండి. నేనేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని గంగాధర్ సుగుణని అడుగుతాడు. సుగుణ ఇంటి అడ్రస్ చెప్పి గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. గంగాధర్ తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలోని ఒక అమ్మాయిని చూడ్డానికి వచ్చారు. ఆ అమ్మాయి తండ్రి గంగాధర్ తండ్రికి మంచి స్నేహితుడు కావటం చేత ఆ ఊరు సంబంధానికి వచ్చారు. కాని గంగాధరానికి అతిగా అలంకరించుకొని దురుసుగా మాట్లాడిన ఆ అమ్మాయి నచ్చలేదు. ఆ మాట చెప్పేటప్పటికీ తండ్రి కోపగించుకొని అక్కడ్నుంచి ముందుగానే బయలుదేరి వాళ్ల ఊరికి వెళ్ళిపోయాడు.
తండ్రి తర్వాత బయలుదేరి వెళ్తున్న దారిలోని సుగుణ కనిపించింది గంగాధరానికి. గంగాధరం ఇంటికి వెళ్లిన 10 రోజుల తర్వాత తన తల్లిని వెంటబెట్టుకుని సుగుణ వాళ్ల ఇంటికి వస్తాడు గంగాధరం. ఏవండి, సుందరమ్మ గారి ఇల్లు ఇదేనా అండి? అవునండి, ఇది సుందరమ్మ గారిల్లు. మీరెవరు? ఏం కావాలి మీకు చెప్పండి. సుందరమ్మ గారు మీకేమవుతారు? మా అమ్మగారండి. ముందు మీరెవరో చెప్పండి. ఎందుకొచ్చారు? మా అమ్మగారిని పిలవమంటారా? అవునమ్మా, మీ అమ్మగారితో పనుండొచ్చాం. లోపలికి రావచ్చా? రండి, లోపలికి రండి, కూర్చోండి. మా అమ్మగారిని పిలుస్తాను. అమ్మా, అమ్మా, నీ గురించి ఎవరో వచ్చారు చూడు. ఎవరమ్మా నా గురించి వచ్చింది? కూర్చోమను, వస్తున్నాను అని అంటూ లోపలి నుంచి సుందరమ్మ బయటికి వస్తుంది. ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎవరు కావాలి మీకు? అసలు విషయమేమిటండి చెప్పండి. నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. మీరెవరో కూడా నాకు గుర్తు రావటం లేదు. ఏ పని మీద వచ్చారో కాస్త చెప్తారా? అమ్మా, మా ఊరు రాజానగరం. మీతో పనుండి వచ్చాం. మీకే అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగడానికి వచ్చాం. మా అమ్మాయి గురించి మీకెలా తెలుసు? మాకు ఈ ఊర్లో బంధువులున్నారండి. మా అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని అడిగితే మీ అమ్మాయి గురించి చెప్పారు. అందుకనే వచ్చాం. మీకు 2 అమ్మాయిలని తెలిసింది. మీరు మీ పెద్దమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందుకే వచ్చామండి. ఈరోజు మంచిదట, అందుకని మిమ్మల్ని కలిసి అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాం అని రాజలక్ష్మి సుందరమ్మతో చెబుతుంది. అలా వాళ్ల గురించి పూర్తి వివరాలతో చెప్పేసరికి సుందరమ్మకి ఒకంత అసూయ కలుగుతుంది. ఇంత మంచి సంబంధం తన కూతురికి రాకుండా సవితి కూతురికి వచ్చినందుకు ఈర్ష్యపడుతూనే అయిష్టంగానే ఒప్పుకుంటుంది సంబంధానికి. అలా సుగుణ గంగాధరానికి వివాహం జరుగుతుంది. అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చిన సుగుణకి ఇల్లంతా ఒక్కసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు. ఇదంతా చూసిన తర్వాత జరిగిందంతా ఆమెకు ఒక కలలా అనిపించింది. అలా వాళ్ల పెళ్ళై నెల రోజులు కావస్తుంది. కాని సుగుణ వాళ్ల మామగారిని ఒక్కరోజు కూడా చూడలేదు. సరిగ్గా ఒకరోజు, ఏమండి, మీ నాన్నగారికి మన పెళ్లి ఇష్టం లేదండి. ఇంతవరకు మీ నాన్నగారు నాతో మాట్లాడనే లేదు. నా మీద కోపమా? అదేం లేదు సుగుణ, కొన్ని రోజులు అలా ఉంటారంతే. తరువాత అంతా మారుతుంది. నువ్వేమీ కంగారు పడకు. నేనంటే ఎందుకు నచ్చలేదు మీ నాన్నగారికి? సంబంధం మాట్లాడడానికి కూడా మీ అమ్మగారు మీరే వచ్చారు. అప్పుడు కూడా మీ నాన్నగారు రాలేదు. అసలేం జరిగింది చెప్పండి. మరేం లేదు, మీ ఊర్లోనే మా నాన్నగారికి ఒక స్నేహితుడున్నారు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. మా నాన్నగారు వాళ్ళ అమ్మాయిని చేసుకోమన్నారు. కానీ నాకు అమ్మాయి నచ్చలేదని చెప్పాను. ఆ రోజు నుంచి మా నాన్నగారికి నా మీద కోపం, తన స్నేహితుడు కూతుర్ని చేసుకోలేదని. ఆ రోజే మా నాన్నగారు కోపంతో మీ ఊరు నుంచి వెళ్ళిపోయారు. తరువాత నేను వెనకాలే మా ఊరు బయలుదేరుతున్నప్పుడు దారిలో నువ్వు కనిపించావు. అప్పుడే నేను చూశాను. నిన్నే చేసుకుంటానని మా అమ్మకి నాన్నకి చెప్పాను. మా అమ్మగారు ఒప్పుకున్నారు. కానీ మా నాన్నగారికే కొంచెం కోపం, స్నేహితుడు కూతుర్ని కాదన్నానని. అంతే, మరేమీ లేదు. స్నేహితుడంటే గుర్తొచ్చింది. నాకు ఒక స్నేహితుడు ఈ ఊర్లోనే ఉన్నారు. ఆయన్నొకసారి చూడాలి. ఇది ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరిక. మీరు తీర్చాలండి అని సుగుణ భర్తతో చెప్పగా గంగాధరం ఆశ్చర్యపోతూ, ఏంటి, నీ స్నేహితుడా? ఈ ఊర్లోనే ఉన్నారా? ఎవరాయనా? ఎక్కడుంటారు సుగుణ? మీరంతా ఆశ్చర్యపోకండి. మా స్నేహం చాలా పాతది. ఒక్కరోజులోనే మేమిద్దరం స్నేహితులమైపోయాం తెలుసా. ఆయన్ని ఆ రోజే చూశాను. మళ్ళీ ఇంతవరకు చూడలేదు. అతంది మీ ఊరి అన్న విషయం మాత్రమే తెలుసు నాకు. అవునా? అసలు ఒక్కరోజు స్నేహం ఏంటి? చాలా ఆసక్తిగా ఉంది. చెప్పు, నీ ఒక్కరోజు స్నేహం కదేంటో అని గంగాధరం అడుగుతాడు.
అప్పుడు సుగుణ తన భర్తతో ఇలా అంటుంది. అది నా చిన్నప్పుడు జరిగింది. మా అమ్మ వాళ్ళ తమ్ముడి పెళ్లి కుదిరింది. అందుకని మా అమ్మ మా చెల్లిని తీసుకుని మా మావయ్య గారు ఊరైన మల్లవరం వెళ్ళాలి. అందుకనే నన్నొక్కదాన్నే ఇంట్లో ఉండమని చెప్పి నాకు 20 అణాలిచ్చి నేను 15 రోజుల్లో తిరిగి వస్తాను, వచ్చేదాకా ఆ డబ్బులతో మజ్జిగ, ఆకుకూరలు కావలసినవి తెచ్చుకొని తినుమని చెప్పి అన్ని గదులకి తాళం వేసుకుని వెళ్ళిపోయింది మా చెల్లిని తీసుకుని. అప్పుడు నేను ఒక అనాతో ఆకుకూరలు, ఒక అనాతో మజ్జిగ తెచ్చుకొని రోజూ 2 పూటలకు సరిపోయినంత వండుకునేదాన్ని. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి అరుగు మీద కూర్చుని వెళ్లేవాళ్లని వచ్చేవాళ్లని చూసేదాన్ని. అలా 2 రోజులు గడిచాయి. 3ో రోజున కూడా నేను వంట చేసేసుకుని అరుగు మీద కూర్చుని వెళ్లేవాళ్లని వచ్చేవాళ్లని చూస్తూ ఉండగా అనుకోకుండా అక్కడొక వ్యక్తి కనిపించాడు. అతను వెళ్లేవాళ్లని వచ్చేవాళ్లని ఏదో అడుగుతున్నారు, కానీ ఎవ్వరూ అతన్ని పట్టించుకోవట్లేదు. పాపం, అతన్ని చూసి నాకు చాలా జాలేసింది. నేను పిలుస్తున్నాను అతన్ని, కానీ అతనికి నా మాటే వినిపించలేదు. నేను చాలాసేపు చూస్తూనే కూర్చున్నాను, అతను నా వంక ఎప్పుడు చూస్తాడా అని. ఇక చాలాసేపటి తర్వాత చూశాడు. అప్పుడు నా దగ్గరకొచ్చాడు అని తన గతం గురించి ఇలా చెప్తూ వెళ్తుంది సుగుణ. పాపా, నన్ను పిలిచావు ఎందుకమ్మా? ఏమీ లేదు, మరిందక్కడి నుంచి అక్కడ వచ్చే వాళ్ళని ఏదో అడుగుతున్నారు. పొద్దున్నుంచి చూస్తున్నాను. నిన్ను నేను ఎంత పిలిచినా నువ్వు పలకడం లేదు. అవునా అమ్మా, నాకు వినిపించలేదు. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న లేరా? అవును, అమ్మ చెల్లి ఊరు వెళ్లారు మా మామయ్య పెళ్లికి. మరి నిన్ను తీసుకువెళ్ళలేదా పెళ్ళికి? నా గురించి తర్వాత చెప్తాను, ముందు నువ్వు అక్కడేం అడుగుతున్నావో చెప్పు. పొద్దుటి నుంచి ఎండలో నించునున్నావు, అన్నం కూడా తినకుండా. నీకు ఆకలి వేయట్లేదా? ఆకలిస్తుందమ్మా, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అందుకనే వెళ్ళి వచ్చేవాడని అడుగుతున్నాను, డబ్బులు ఏమన్నా ఉంటే ఇమ్మని. అవునా, నా దగ్గర అన్నం ఉంది, తింటారా? అన్నం వద్దమ్మా, నాకు 16 అణాలు కావాలి, అత్యవసరం, మా ఊరు వెళ్ళాలి. ఆ 16 అణాల కోసమే పొద్దుట నుండి ఎండలో పడి అడుగుతున్నాను, కానీ ఎవరు ఇవ్వడం లేదు. ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిన వెంటనే ఆ డబ్బులు మా నౌకరు చేత పంపిస్తానని కూడా చెప్తున్నాను, కానీ ఒక్కరూ నా మాట నమ్మట్లేదమ్మా. అవునా, నా దగ్గర 16 అణాలున్నాయి. ముందు నువ్వు అన్నం తిను, నేను ఇస్తానులే నీకు డబ్బులు అంటూ సుగుణ లోపలికి వెళ్ళి తను సాయంత్రానికి ఉంచుకున్న అన్నంలో మజ్జిగ పోసి తెచ్చి అతనికిస్తుంది. ఇదిగో, ముందు అన్నం తిను, నా దగ్గర కూరేమీ లేదు, మజ్జిగ మాత్రమే ఉంది, అన్నం తిను. నువ్వు తిన్నావా అమ్మా? నేను తినేశాను, అన్నం ఎప్పుడో. అవును, మీరు బట్టలు లేకుండా అలా ఎండలో ఎందుకు నించున్నారు? అసలేం జరిగింది? పనుండి ఈ ఊరు వచ్చానమ్మా. గ్రహణం అని నదీ స్నానం చేద్దామని ఒడ్డున బట్టలు డబ్బులు అన్నీ పెట్టుకుని స్నానానికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి అక్కడ డబ్బులు లేవు, బట్టలు లేవు. ఎవరో దొంగ తీసుకు వెళ్ళిపోయాడు. మా ఊరు వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఒంటి మీద ఈ చిన్న టవర్ మాత్రమే ఉంది. మా ఊరు వెళ్ళాలంటే బడి బండిలో రేవు చేరి అక్కడ పడవెక్కి మా ఊరు వెళ్ళాలి. ఇందుకు మొత్తం 16 అణాలు అవసరం. సాయం చేస్తే ఆ డబ్బులు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని అడుగుతున్నాను, కానీ ఎవరూ నా మాట నమ్మటం లేదు. అవునా, నేను ఇస్తానులే 16 అణాలు నీకు. నువ్వు మీ ఊరు వెళ్ళు, సరేనా? అలా వాళ్ళిద్దరూ చాలాసేపు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అతను మాట్లాడుతున్నంతసేపు సుగుణ చాలా సంతోషంగా ఉంది. అమ్మా పాప, ఇక నేను బయలుదేరుతాను, చాలా ఆలస్యమైపోయింది ఇప్పటికే. ఉండు, నీకు డబ్బులు తెచ్చేస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి సుగుణ డబ్బులు అలాగే తన పెట్లో ఉన్న ఒక తెల్లటి పరికిణి తెచ్చి చంద్రశేఖరానికిస్తూ ఇలా అంటుంది. ఇదిగోండి డబ్బులు, ఇది నా పరికిణి, ఇది ఒంటి మీద కప్పుకొని వెళ్ళండి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో, మళ్ళీ వచ్చినప్పుడే నాకు చాలా కబుర్లు చెప్పాలి అంటూ తను తెచ్చిన డబ్బులు అలాగే తన పరికిణి ఇస్తుంది. అది తీసుకుంటున్నప్పుడు తన చేతులు వణుకుతూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ పరికిణి ఆదితో నీకు పట్టు పరికిణి కుట్టించి పంపుతాను, సరేనా? ఇంతకీ మీ ఊరు పేరేంటో చెప్పనే లేదు.
అవును కదూ, మా ఊరు రాజనగరం. ఎప్పుడైనా నువ్వు మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా. ఈ వయసులో నీకు అర్థమవుతాం లేదు కానీ కష్టంలో ఆదుకున్నావు. నువ్వు నాకు నిజమైన స్నేహితురాలివి. చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను. నువ్వు ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడు ఈ చిరునామా చూసుకుని మా ఇంటికి రా. సుగుణ కాగితం తెచ్చి ఇస్తుంది. తన పేరు చిరునామా రాసి ఇచ్చి వెళ్ళిపోతాడు. సుగుణకి అతను వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఆ కాగితాన్ని తన బట్టల అడుగున భద్రంగా దాచుకుంటుంది. 2 రోజుల తర్వాత ఒక మనిషి వచ్చి తనకి పట్టు పరికిణి 100 రూపాయలిచ్చి తను రాజానగరం వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రమ్మని బాబుగారు చెప్పమన్నారని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా తన భర్తకి తన గతాన్ని చెబుతూ తను గుర్తు చేసుకుంటూ భర్తకి చెబుతుంది సుగుణ. అలా వెళ్ళిన ఆయన ఇప్పటి వరకు మళ్ళీ నా కంట కనపడలేదండి. మీ ఊరు రాజానగరం అని తెలియగానే నాకు చాలా సంతోషం వేసింది. అంతా బానే ఉంది. మరాయన పేరు ఇల్లు ఎక్కడో తెలుసా? మరి నిన్ను తీసుకువెళ్ళాలన్నా మనకాయన చిరునామా తెలియాలి కదా. అప్పుడు ఆయన నాకొక కాగితం మీద ఆయన చిరునామా రాసిచ్చారు. ఆ కాగితం ముక్క ఇప్పటికీ నా దగ్గరుంది. భద్రంగా దాచాను. ఉండండి, తెస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి తన పెట్టె అడుగున్న పట్టు పరికిణీలో దాచిన కాగితాన్ని తెచ్చి తన భర్తకిస్తూ ఇలా అంటుంది. ఇదిగోండి కాగితం. ఇందులో రాసుంది ఆయన చిరునామా. కాస్త చదివి చెప్పండి. ఎక్కడుంటారో అక్కడికే వెళ్దాం. అప్పట్నుంచి నువ్వు అసలు చదవనే లేదా ఈ కాగితంలో ఏముందో? అందుకే చదువుకోమనేది, ఊరికనే కాదు. చూసావా, ఇందులో ఏముందో తెలుసుకోవడానికి నీకిన్ని సంవత్సరాలు పట్టింది. సరే చదవండి. ఆయన ఇల్లు ఎక్కడుంటుందో కాస్త త్వరగా చెప్పండి. నాకు ఆయన్ని చూడాలని కోరిక. ఎందుకంటే నా తండ్రి తర్వాత నాకు తండ్రిలా ఆయన అనిపించారు. ఆయన మాటలు, ఆయన అభిమానం మళ్ళీ నా తండ్రిని చూసినట్టే నాకు అనిపించింది. గంగాధరం ఆ కాగితాన్ని చదివి ఇలా అంటాడు. సుగుణ, నీ స్నేహితుడి దగ్గరికి వెళ్దాం పద. నీ స్నేహితుడు ఎక్కడుంటారో నాకు తెలిసింది. త్వరగా పద, నిన్ను తీసుకువెళ్తాను నీ స్నేహితుడి దగ్గరికి. నీ కోరిక తీరుస్తాను. అవునా అండి? నిజంగా ఆయన ఎక్కడుంటారో తెలిసిందా? అవును, పద, తీసుకుని వెళ్తాను నీ 16 స్నేహితుడి దగ్గరికి. సుగుణని తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్లి తండ్రి ముందు నిలబెడతాడు. సుగుణ నిర్ఘాంతపోయింది. వయసు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడు తలంతా తెల్లబడిపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేకపోయింది. అప్పుడు గంగాధర్ తండ్రితో ఇలా అంటాడు. నాన్న, ఈ కాగితాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? ఒకసారి ఈ కాగితాన్ని చూడు అని అంటూ గంగాధరం ఆ కాగితాన్ని తన తండ్రికి ఇస్తాడు. అది చూసిన గంగాధరం తండ్రి ఇలా అంటాడు. ఇదెందుకు గుర్తులేదు? ఇది ఎప్పటికీ మర్చిపోలేను. మాది 16 స్నేహం. మరి నీ ఎదురుగా ఉన్న స్నేహితురాలిని గుర్తుపట్టలేకపోతున్నావా నాన్న? అప్పుడు గంగాధర్ తండ్రి సుగుణని 1కి 2 సార్లు చూసి అప్పుడు గుర్తుపట్టి ఇలా అంటారు. అవును, మాది 16 స్నేహమే. నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్న ఆ అమ్మాయివి. నేను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు కలిశాను నిన్ను. నేను నిన్ను కలవటానికి మళ్ళీ మీ ఊరు వచ్చాను. కానీ అప్పుడు మీరు అక్కడ లేరు. మీ ఇంటి పక్క వాళ్ళని అడిగాను. మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. నువ్వు కనపడలేదు అన్న బాధతో వచ్చేశాను అని చెప్పగానే సుగుణకి కళ్ళంట నీళ్లు తిరుగుతాయి. నేను మీ గురించి ఎంతగానో ఎదురు చూశాను. మళ్ళీ మిమ్మల్ని చూడాలని చాలా కోరికగా ఉండేది. అందుకే ఆ కాగితాన్ని ఇన్నాళ్ళు భద్రంగా మీ గుర్తుగా దాచాను. మీరు ఆనాడు మళ్ళీ నా గురించి వచ్చాను అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన స్నేహం నిజమైంది కాబట్టే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కలిశాం. మీ అబ్బాయి గారు నన్ను అడిగారు, నీకెవరైనా స్నేహితులున్నారా అని. అప్పుడు మీరు గుర్తొచ్చారు నాకు. ఉన్నది ఒకే స్నేహితుడని చెప్పాను. అతనిది ఈ ఊరని చెప్పాను. నా స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్లమని అడిగాను. ఆ రోజు మీరిచ్చిన ఆ కాగితం ముక్కని చూపించి. అవును, మీ స్నేహం చాలా గట్టిది. ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోలేకపోయారు. అవునరా, నా స్నేహితుడు కూతురు చేసుకోలేదని బాధపడ్డాను. నీ మీద కోపించుకుని చాలా రోజులు నీతో మాట్లాడలేదు. కానీ
నా నిజమైన స్నేహితురాలని నా ఇంటికి కోడలుగా తెచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా నన్ను క్షమించినట్టేనా నాన్న? నిన్ను క్షమించాను లేరా. అయితే మా ఇద్దరిని ఆశీర్వదించు నాన్న. పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని దీవిస్తాడు సంతోషంగా. కష్ట సమయంలో మనస్ఫూర్తిగా చేసిన చిన్న సహాయం కూడా జీవితాంతం మర్చిపోలేని బంధంగా మారుతుంది. డబ్బు విలువ కంటే మనుషుల విలువ, స్వార్థం లేని సహాయం, నిజమైన స్నేహం ఎంతో గొప్పవి. 16 అణాలంత చిన్న సహాయం నిజాయితీ, కృతజ్ఞతలతో కలిసినప్పుడు తరతరాల సంబంధంగా మారుతుంది. మనం చేసిన మంచి పని ఆలస్యమైనా తప్పకుండా తిరిగి మన జీవితంలో ఆనందంగా ఫలిస్తుంది. నిజమైన స్నేహం కాలాన్ని, దూరాన్ని, పరిస్థితులను దాటి నిలుస్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.